హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మా బాబుకైతే నేను మకానాతో చేసిన సెర్లాక్‌నైతే తినిపిస్తున్నా. చాలా ఇష్టంగా తింటున్నాడు కదా! ఇంకా మీ పిల్లలు కూడా ఇలా ఇష్టంగా తినాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే నేను మకానా, మరమరాలు ఇంకా డ్రై ఫ్రూట్స్‌ని అయితే తీసుకున్నాను. మకానా అయితే పిల్లలకి 8 మంత్స్ తర్వాత అయితే ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇంకా మకానా తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే మకానాలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల ఇది పెద్దల్లో అయితే బీపీని కంట్రోల్ చేస్తది. అలాగే కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల బోన్ స్ట్రెంథెనింగ్‌కి, ఇంకా బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి అయితే చాలా యూజ్‌ఫుల్ అనమాట. అలాగే డైజెషన్ కూడా చాలా మంచిగా అయ్యేలా చేస్తదన్నట్టు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా! సో, మీరు కూడా మీ పిల్లలకి కంపల్సరీగా మకానాని ఇయ్యడం మాత్రం మిస్ చేయకండి. అలాగే బాదం తినడం వల్ల బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, బోన్ స్ట్రెంథెనింగ్‌కి, ఇంకా గుండెని ఆరోగ్యంగా ఉంచడానికి, కొలెస్ట్రాల్ తగ్గియడానికి ఇంకా చాలా ఉన్నాయి. జీడిపప్పేమో హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఇంకా రక్తహీనత తగ్గియడానికి, పిస్తా వచ్చేసి కంటి చూపుకి, ఇంకా షుగర్‌ని కంట్రోల్ చేయడానికి, వాల్‌నట్స్ ఏమో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, ఇంకా ఈ వాల్‌నట్స్ హ్మ్, బ్రెయిన్ గుండెకైతే ఒమేగా 3 ఫ్యాటీని అందిస్తదన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా! ఇంకా వీటి గురించి కంప్లీట్‌గా డీటెయిల్స్ కావాలి అంటే నేను వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను వేరేది. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తా. నేను ముందుగా అయితే మరమరాల్ని తీసుకున్నా. మీ దగ్గర అటుకులు ఉంటే అవైనా తీసుకోవచ్చు. మరమరాల్ని ఇంకా వాల్‌నట్స్‌ని అయితే లో ఫ్లేమ్‌లోనే సెపరేట్‌గా ఫ్రై చేయండి. అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా ఇంకా వాల్‌నట్స్‌ని కూడా సెపరేట్‌గా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. తర్వాత ఇవన్నీ కలిపి మెత్తటి పౌడర్‌లా అయితే మిక్సీ పట్టండి. ఈ పౌడర్‌ని అయితే ఎయిర్ కంటైనర్ బాక్సెస్ ఉంటాయి కదా! అందులో పెట్టి స్టోర్ చేయండి. అలా చేయడం వల్ల స్మెల్ రాకుండా, ఇంకా ఖరాబ్ కాకుండా అయితే ఉంటది. ఇంకా ఈ ప్రాసెస్‌ని కూడా ఎలా చేయాలో చూపిస్తాం. ముందుగా ఒక చిన్న గ్లాస్ హాట్ వాటర్ ఉంటాయి కదా! దాన్ని మంచిగా కొద్దిసేపయితే బాయిల్ చేయండి. తర్వాత ఒక గిన్నెలో ఈ పౌడర్‌ని ఒక 2 స్పూన్స్ అయితే వేసి, ఈ హాట్ వాటర్‌ని కొంచెం కొంచెం పోస్తూ మిక్స్ చేస్తా కలపండి. అలా చేయడం వల్ల లోపల లంప్స్‌లా ఫార్మ్ కాకుండా మంచిగా మెత్తగా మిక్స్ అయిపోతదన్నమాట. ఇంకా చూడండి ఇది వెంటనే కుక్ అయిపోతది. ఎందుకంటే మనం ఫ్రై చేసాం కదా! సో, అంత డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు. దీన్నైతే మంచిగా మిక్స్ చేసి మీ పిల్లలకైతే తినిపియండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇది ఎలా అంటే మనం బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా అర్జెంట్‌గా పనులుంటాయి కదా! అలాంటి టైంలో ఇంకా ట్రావెలింగ్ టైంలో అయితే చాలా యూజ్ అవుతది. ఇది జస్ట్ ఓన్లీ హాట్ వాటర్ ఇంక ఈ పౌడర్ క్యారీ చేయడం చాలు. ఈ ఒక 5 మినిట్స్‌లోనే పిల్లలకి పెట్టి తినిపియొచ్చనమాట. అంతేనండి ఈ వీడియో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.